కొద్దిగా మనం శ్రీకరం శుభకరం కార్యక్రమంలో సంఖ్యాశాస్త్ర విశిష్టత, సంఖ్యాశాస్త్ర గొప్పతనం ఏంటి, సంఖ్యాశాస్త్రం వల్ల మనం ఎటువంటి సమస్యలను ముందుగానే తెలుసుకొని వాటిని ఎదుర్కోవచ్చు, మన బలాలు ఏ విధంగా తెలుసుకోవచ్చు, బలహీనతలు ఏ విధంగా తెలుసుకోవచ్చు అన్న ఆసక్తి కలిగించే అంశాలు ఎన్నో తెలుసుకుని ప్రయత్నం చేస్తాం. అందులో భాగంగా ఈరోజు ఏ నెలలో అయినా సరే 17వ తారీఖున ఎవరైతే జన్మించారో, అంటే ఉదాహరణ తీసుకుంటే జనవరి 17, ఫిబ్రవరి 17, మార్చి 17 ఈ విధంగా వారి గుణగణాలు ఏ విధంగా ఉంటాయి, వారి బలాలేంటి, బలహీనతలేంటి, వీరి మీద ఏ గ్రహ ప్రభావం అధికంగా ఉంటుంది అన్న అంశాల గురించి తెలుసుకుందాం. ప్రధానంగా చెప్పాలంటే 1+7 కూడితే 8 వస్తుంది. కాబట్టి 8వ సంఖ్యకు అధిపతి శనిగ్రహం. కాబట్టి జీవితాంతం కూడా 17వ తారీఖున జన్మించిన వారి మీద శనిగ్రహ ప్రభావం, అదేవిధంగా 1వ సంఖ్యకు సూర్యుడు, 7వ సంఖ్యకు కేతువు అధిపతి. కాబట్టి సూర్య, కేతు, శనిగ్రహాల యొక్క ప్రభావం అధికంగా ఉంటుంది. ఏమైనప్పటికీ కూడా ఎక్కువగా వీరి జీవితంలో శనిగ్రహ ప్రభావం మాత్రం అధికంగా ఉంటుందని చెప్పవచ్చు. దీనివల్ల ఈ 17వ తారీఖున జన్మించిన వారంటే జీవితంలో కష్టాలు అన్నది ఎక్కువగా కూడా ఎదుర్కొంటూ ఉంటారు. అది కూడా చిన్న వయసులో కష్టాలు ఎదుర్కోవడం కానీ, లేదా ఏదైనా ఒక వృత్తి కానీ, వ్యాపారం కానీ ప్రారంభం చేసిన మొదట్లో కష్టాలు ఎదుర్కొని ఆ తర్వాత క్రమేపీ కూడా వారు సుఖాలు అనుభవిస్తారు. మొదట్లో అపజయాలు ఎదుర్కొంటారు, ఆ తర్వాత వారు విజయాలు సాధిస్తారని చెప్పవచ్చు. అంటే ఉదాహరణ తీసుకుంటే 17వ తారీఖున జన్మించిన వ్యక్తికి చిన్న వయసులో కష్టాలు కాస్త బాగా అధికంగా వచ్చాయి అనుకుందాం, కుటుంబ రీత్యా కానీ, తల్లిదండ్రుల వల్ల కానీ. ఆ తర్వాత వయసు పైబడిన తర్వాత ఆ కష్టాలన్నింటినీ కూడా అధిగమించి సుఖాలు అనుభవిస్తారు. అదేవిధంగా ఏదో ఒక జాబ్లోనూ లేకపోతే ఒక ప్రొఫెషన్ ఏదైనా స్టార్ట్ చేశారని అనుకుందాం 17వ తారీఖు అతను. మొదట్లో ఏంటంటే ఖచ్చితంగా కూడా తనకి చికాకులు, ఇబ్బందులు వస్తాయి, అడ్డంకులు వస్తాయి, ఆటంకాలు వస్తాయి, ఆ పనులు ముందుకు సాగు. ఆ తర్వాత కొంతకాలం తర్వాత ఏం చేశారు, అందులో కూడా విజయం సాధించి ఉన్నత స్థాయికి ఎదుగుతారని చెప్పొచ్చు. కొంతమంది 17వ తారీఖున జన్మించిన వారిని పరిశీలిస్తే ప్రారంభంలో వారికి బాగున్నప్పటికీ కూడా మధ్యలో అకస్మాత్తుగా ఏదో ఒక ఇబ్బంది వచ్చి ఆ వృత్తి వ్యాపారాలు కానీ, కుటుంబ జీవితం కానీ కొంతవరకు వారికి అలజడి కలగడం,